నా వల్ల కాదండి. అడు మూర్ఖుడండి. వివాదాలు జరిగినప్పుడు వారిని సమాధాన పరచడం కొరకే ఒక్కొక్కసారి సమావేశమయ్యి మాట్లాడుతున్నప్పుడు, మీరు ఎన్నైనా చెప్పండి పాస్టర్ గారు, నా వల్ల కాదండి, అడు మూర్ఖుడండి అంటారు. అమ్మా అలా అనకమ్మా, భక్తి మారతాలే, ఏదో కోపంతో ఏదో మాట అన్నాలేమ్మా అంటే, మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం కరిగిపోనండి ఆ మాటలకి. అలా కాదమ్మా, ఈసారికి ఇంకెప్పుడు అలాగే ప్రవర్తించడం చెప్తున్నాడు కదా, కొద్దిగా మంచిగా ఉంటా అంటున్నాడు కదా, కొద్దిగా తగ్గించుకోమ్మా అంటే అసలు వినయ మనసే ఉండదు. మీరు నాకు చెప్పొద్దు, ఇంకో విషయం ఏదైనా ఉంటే మాట్లాడండి, కానీ సమాధాన పడమంటే మాత్రం నా వల్ల కాదు. అంటే పాస్టర్ గారు చెప్తున్నారు కదా, పోన్లే ఇక్కడ క్షమిద్దాంలే, వదిలేద్దాంలే అనుకోరు. నీ కఠినత్వం నిన్నే పాడు చేస్తుంది. బతిమాలుతున్న వాళ్ళందరూ చులకనైపోవట్లేదు. బతిమాలుతున్నారు అంటే నీకు దేవుడు ఒక అవకాశము ఇస్తున్నాడు అన్నమాట.